అందరికీ నమస్కారం. మొదటి మజిలి సుందరీమణి సత్యశీలుల కథ. గుణాకర ఈ గ్రామమునకు సమీపంలో పూర్వం కమలాకరము అనే నగరం ఉండేది. దానిని రాజధానిగా చేసుకుని సత్యవర్ధనుడు అనే రాజు పాలించేవాడు. అతడు తన మంత్రి విశ్వనాథుని సాయంతో అనేక రాజ్యాలను జయించి వారిని తన సామంతరాజులుగా చేసుకున్నాడు. ఆ సత్యవర్ధనునికి అహంకారం ఎక్కువ. నిరంకుశుడు. తాను అనుకున్న మాటే చెల్లాలి అనుకునేవాడు. ఈ గ్రామం పూర్వం విజయపురం రాజ్యానికి రాజధాని. విజయపురానికి రాజు సత్యశీలుడు. పేరుకు తగినట్లు సత్యమును పలికేవాడు. ప్రజలను కన్నబిడ్డ వలె పాలించేవాడు. అతని మంత్రి వసుదేవుడు. చాలా యుక్తిపరుడు. సత్యవర్ధనుని వంటి రాజుతో శత్రుత్వం పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పాలు చేయటం ఇష్టం లేక అతనితో సంధి చేసుకుని కప్పం చెల్లిస్తున్నాడు. నిజానికి సత్యశీలుని ధైర్యం, వసుదేవుని తెలివితేటల ముందు సత్యవర్ధనుడు పనికిరాడు. గూర్జర దేశాన్ని హేమవర్మ పాలిస్తున్నాడు. అతని కూతురు సుందరీమణి. పేరుకు తగినట్లు అందమైనది. సుందరీమణి సత్యశీలుని ఒకసారి చూసింది. అతని గురించి తెలుసుకుని అతనిని ఆరాధించింది. తరువాత అతన్ని వివాహం చేసుకోవాలని అనుకున్నది. తన కోరికను లేఖ ద్వారా సత్యశీలునికి తెలిపింది. సత్యశీలుడు కూడా సుందరీమణి రూప లావణ్యాల గురించి విన్నాడు. అందుకని ఆమెతో వివాహానికి తన అంగీకారాన్ని తెలియజేశాడు. సత్యవర్ధనుడు కూడా సుందరీమణి అందచందాలను గురించి విన్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తన అభిప్రాయాన్ని హేమవర్మకు తెలియజేశాడు. సత్యవర్ధనుడు వంటి రాజు తన కూతుర్ని పెళ్లి చేసుకోవటం తన అదృష్టం అనుకున్నాడు హేమవర్మ. వెంటనే తన కుమార్తె సుందరీమణికి ఈ విషయం చెప్పాడు. కాని ఆమె తన మనసులోని విషయం తండ్రికి చెప్పింది. తాను మానసికంగా సత్యశీలుని భార్యను అని తెలిపింది. హేమవర్మ కూడా తన కూతురు ప్రేమను కాదనలేకపోయాడు. సత్యవర్ధనుడికి తన కూతురు ప్రేమ గురించి తెలిపి తన కూతురుకు సత్యశీలునితో వివాహం చేస్తానని చెప్పాడు. సత్యవర్ధనుడి అహం దెబ్బతిన్నది. తనను కాదని సుందరీమణిని సత్యశీలునికి ఇచ్చి వివాహం చేయటం అతనికి నచ్చలేదు. ఎలాగైనా సుందరీమణిని తన మందిరానికి రప్పించుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. సుందరీమణి సత్యశీలుల వివాహం జరిగింది. సత్యవర్ధనుడు విజయపురంపై దాడి చేసి సుందరీమణిని తీసుకుని రావాలనుకున్నాడు. కాని సత్యశీలుని మంత్రి వసుదేవుడు తన తెలివితేటలతో శత్రు మూకలను చిన్నాభిన్నం చేస్తాడని అర్థమయ్యింది. సత్యవర్ధనుడు తన మంత్రి విశ్వనాథుని సలహాతో వసుదేవుడు రాజ్యంలో లేనప్పుడే విజయపురంపై దాడి చెయ్యాలనుకున్నాడు. ఒకరోజు వసుదేవుడు తప్పనిసరిగా విజయపురాన్ని వదిలి వేరొక పట్నానికి వెళ్లవలసి వచ్చింది. వసుదేవుడు తన సహాయ మంత్రి జయదేవునికి రాజ్యం కాపాడే బాధ్యతలు చెప్పి తన పని మీద గ్రామాంతరం వెళ్ళాడు. ఈ విషయం సత్యవర్ధనుడికి తెలిసింది. వెంటనే సైన్యంతో విజయపురంపై దాడి చేశాడు. విజయపురం సైన్యాధిపతి వీరశేఖరుడు తన సైన్యంతో శత్రు సైన్యాన్ని అడ్డుకున్నాడు. సత్యవర్ధనుడు కోటగోడలను పగలగొట్టడానికి మర ఫిరంగులు ఉపయోగించాడు. ఆ యుద్ధంలో ఎందరో చనిపోయారు. సమయానికి వసుదేవుడు లేకపోవటంతో విజయపురం కోట ప్రమాదంలో పడింది. సూర్యాస్తమయం కావటంతో సత్యవర్ధనుడి సైన్యం యుద్ధాన్ని ఆపింది. కోట చుట్టూ డేరాలు వేసుకుని అక్కడే కాపలా కాయసాగారు. జయదేవుడు, సత్యశీలుడు, వీరశేఖరుడు జరిగిన యుద్ధం గురించి, తమకు జరిగిన నష్టం గురించి సమీక్షించుకున్నారు. శత్రు సైన్యాన్ని ఎంతో కాలం ఆపలేమని అర్థం చేసుకున్నారు. ఈ యుద్ధానికి మూల కారణం ఆలోచించారు. రాణి కోసమే సత్యవర్ధనుడు దాడికి పాల్పడ్డాడని గ్రహించారు. ముందుగా రాణిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసే మార్గం గురించి ఆలోచించారు. జయదేవుడు ఒక పథకం వేశాడు. తాను సైన్యాధిపతి వీరశేఖరునిగా వేషం మార్చుకున్నాడు. ఆ రాత్రి గుర్రంపై వీరశేఖరుడు సైన్యాన్ని దాటి సత్యవర్ధనుడి వద్దకు రాబోయాడు. సైనికాధికారులు అతన్ని అడ్డగించారు. అప్పుడు అతడు, అయ్యా, నేను రాజుగారిని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు సైన్యాధిపతి. ఆ విషయమేదో మాకే చెప్పు.
మేము వెళ్ళి రాజుగారికి చెబుతాము అన్నాడు ఆ పురుషుడు. అయ్యా, ఇది కేవలం రాజుగారికి మాత్రమే చెప్పవలసిన విషయం. నా మీద మీకేమైనా అనుమానం ఉంటే నన్ను పరీక్షించుకోండి. నా వద్ద ఏ ఆయుధమూ లేదు అన్నాడు. సైనికులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించి అతని వద్ద ఎలాంటి ఆయుధం లేదని తేల్చారు. దానితో అతనిని రాజు వద్దకు తీసుకుని వెళ్లారు. అతడు సత్యవర్ధుని పాదాలపై పడి దీనంగా, మహారాజా, మీరే నన్ను రక్షించాలి. నేను సత్యశీలుడి సైన్యాధిపతిని. నా పేరు వీరశేఖరుడు. ఇప్పటి వరకు మీ సైన్యాన్ని అడ్డగించింది నేనే. నేను సత్యశీల మహారాజుకి మీ గురించి, మీ పరాక్రమం గురించి చెప్పాను. కేవలం ఒక స్త్రీ కోసం రాజ్యాన్ని నాశనం చేయవద్దని, సుందరీమణిని మీకప్పగించితే మీరు సత్యశీలుడిని క్షమించి వదిలేస్తారని చెప్పాను. కాని మూర్ఖుడైన ఆ రాజు నా మాటలు వినలేదు. పైగా రాజ్యం నుండి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు. నేను తెలివి తక్కువ రాజును విడిచి గొప్ప వీరులైన మీ చెంతకు చేరాను. మీ వద్ద పనిచేసే భాగ్యం నాకు కల్పించండి అని ప్రార్థించాడు. సత్యవర్ధనుడు, వీరశేఖర, నీ పరాక్రమం గురించి విన్నాము. కాని నిన్ను చూడటం మాత్రం ఇదే మొదటిసారి. ఇక నుండి నా సైన్యాన్ని నడిపించే బాధ్యత నీదే అని అతడిని తన సైన్యాధిపతిగా చేశాడు. మిగిలిన వారిని పిలిచి, ఇక ఇతనే మీ నాయకుడు. ఇతడు చెప్పినట్లుగా మీరు నడుచుకోవాలి అని చెప్పాడు. వీరశేఖరుడు ఆనాటి రాత్రి ఆ ప్రదేశమంతా తిరుగుతూ కాపలా కాశాడు. అంతలో కోటవైపు నుండి ఒక యువకుడు, అతని వెనుక ఓ మేనాను మోస్తూ బోయీలు వచ్చారు. సైనికులు వారిని ఆపి వీరశేఖరుడికి విషయాన్ని చెప్పారు. వీరశేఖరుడు ఆ యువకుడిని, మీరెవరు అని ప్రశ్నించాడు. ఆ యువకుడు, అయ్యా, మాది ఈ నగరం కాదు, ప్రక్కన ఉన్న ఊరు నుండి వస్తున్నాము. ఈ మేనాలోని వానికి కడుపులో పుండు లేచింది. దానికి వైద్యం కోసం వెళుతున్నాము అన్నారు. అప్పుడు వీరశేఖరుడు మేనాలోకి తొంగిచూచి, నీవు చెప్పినట్లే లోపల రోగి బాధపడుతున్నాడు. మీరు వెంటనే వెళ్ళండి అని ఆ యువకుడితో అన్నాడు. మేనాతో పాటు ఆ యువకుడు ఆ ప్రాంతాలని విడిచి వెళ్ళిపోయాడు. వీరశేఖరుడు సైనికులను జాగ్రత్తగా కాపలా కాయండి అని హెచ్చరించి గుర్రంపై వేరే దిశలో పర్యవేక్షించటానికి వెళ్ళాడు. మరునాడు ఉదయం సత్యవర్ధనుడు, అతని సైన్యం యుద్ధానికి సిద్ధమయ్యింది. కాని సత్యవర్ధనుడికి వీరశేఖరుడు కనిపించలేదు. సైనికులు అతనికి రాత్రి జరిగిన సంఘటన తెలిపారు. దానితో రాజు ఆలోచించాడు. అతడు వీరశేఖరుడు కాదని రాజుకు అర్థమయ్యింది. వెంటనే సైన్యాన్ని కోటపైకి దాడికి పంపాడు. మర ఫిరంగుల దెబ్బకు కోట గోడలు పగిలిపోయాయి. సత్యవర్ధనుని సేనలు ఉప్పెనగా కోటలోకి దూసుకొనిపోయాయి. సత్యశీలుని సైన్యాధిపతి వీరశేఖరుడికి శత్రు సైన్యాన్ని అడ్డగించటం తమకి సాధ్యం కాదని అర్థమయ్యింది. అందుకని అతడు పీనుగుల గుట్టలో ఒక పీనుగులాగా పడి ప్రాణాలు కాపాడుకున్నాడు. కోటలోపలికి వెళ్లిన సైన్యం సత్యశీలుడిని బంధించారు. సత్యవర్ధనుని ఆదేశం మేరకు రాణి సుందరీమణి కోసం వెదికారు. కాని ఆమె దొరకలేదు. దానితో సత్యవర్ధనుడికి కోపం వచ్చి సత్యశీలుడిని చంపబోయాడు. అప్పుడు అతనిని విశ్వనాథుడు ఆపి, రాజా, సత్యశీలుడు చనిపోతే సుందరీమణి విధవరాలు అవుతుంది. ఒక విధవరాలిని వివాహం చేసుకోవటం మీకు మంచిది కాదు. అందుకని సుందరీమణిని వివాహం చేసుకునే వరకు సత్యశీలుడిని ప్రాణాలతో బంధించి ఉంచటం మంచిది అన్నాడు. సత్యవర్ధనుడికి కూడా విశ్వనాథుని సలహా నచ్చింది. సైనికులతో సత్యశీలుడిని బందీగా తన రాజ్యానికి తీసుకుని వెళ్లమని ఆదేశించాడు. విజయపురానికి శివవర్మ అనేవాడిని తన ప్రతినిధిగా నియమించాడు. సైన్యంతో సహా కమలాకరముకు వెళ్ళాడు. సత్యవర్ధనుడు ప్రతిదినం సత్యశీలుని బాధించి సుందరీమణి జాడను తెలుపమని అడిగేవాడు. కాని సత్యశీలుడు తన భార్య ఎక్కడ ఉన్నదో చెప్పలేదు. రాజ్యం నలుమూలలా వెతికినా సుందరీమణి జాడ తెలియలేదు. ఎందుకంటే జయదేవుడు సైన్యాధిపతిగా వేషం మార్చుకుని సత్యవర్ధనుని చెంత చేరాడు. ఆ రాత్రి మేనాలో రాణిని ఉంచి రాజ్యాన్ని దాటేటట్లు చేశాడు. తనకు తెలిసిన ఒక బిళ్ళనాయకుడి అధీనంలో రహస్యంగా రాణిని దాచాడు. జయదేవుడు రాజ్యంలో జరిగిన విశేషాలు వసుదేవునికి చెప్పాలని బయలుదేరాడు. దారిలో అతనికి వీరశేఖరుడు తోడయ్యాడు.
ఇరువురూ కలిసి వెళుతుండగా వసుదేవుడు ఎదురయ్యాడు. వసుదేవుడు జరిగిన విషయం తెలుసుకొని రాజు ఆపదలో ఉన్నాడని గ్రహించాడు. అతడు ఒక ఎత్తు వేశాడు. వసుదేవుని ఆదేశం ప్రకారం జయదేవుడు మారువేషంతో ధనుంజయుడు అనే పేరుతో రాజుకు బాగా దగ్గరయ్యాడు. అతడు సత్యవర్ధనుని మెప్పు కోసం సుందరీమణి జాడ కనుగొనుటకు అనేక ప్రయత్నాలు చేశాడు. తన కోసం కష్టపడుతున్న ధనుంజయునిపై సత్యవర్ధనునికి అభిమానం పెరిగింది. అతడిని తన ఆత్మీయునిగా భావించాడు. ఒకరోజు ధనుంజయుడు సత్యవర్ధనుని తీసుకుని శివాలయం వెళ్ళాడు. అక్కడ జ్ఞానసిద్ధి అనే యోగిని కలిశాడు. ఆ యోగిని రాజు తన ప్రేయసి సుందరీమణి జాడగూర్చి అడిగాడు. అప్పుడు ఆ జ్ఞానయోగి రాజుతో, రాజా, నీ కోరిక నెరవేరే సమయం వచ్చింది. నీవు బంధించిన రాజు యొక్క మంత్రి నీ కోరిక తీర్చడానికి వస్తాడు అన్నాడు. సత్యవర్ధనుడు ప్రతిరోజు జ్ఞానసిద్ధిని కలుస్తూ అతని ఆశీస్సులు తీసుకునేవాడు. ఒకరోజు ఆ యోగి రాజుతో, రాజా, ఈ రోజున నీ కోరిక నెరవేరుతుంది. దేవుడు నిన్ను అనుగ్రహించాడు అన్నాడు. సత్యవర్ధనుడు సంతోషించాడు. అతడు ధనుంజయునితో కలిసి తన రాజమందిరానికి వెళ్ళాడు. రాజు అక్కడకు చేరేసరికి అతని కోసం ఒక వార్తాహరుడు ఎదురుచూస్తూ ఉన్నాడు. అతడు రాజును కలిసి ఒక లేఖను ఇచ్చాడు. ఆ లేఖలో, మహారాజా, నేను సత్యశీలుని మంత్రి వసుదేవుడను. నేను రాజధానిలో లేని సమయాన మీరు దండయాత్ర చేసి మా రాజును బంధించారు. నేను రాజధానిలో ఉంటే అసలు ఆ యుద్ధమే జరిగేది కాదు. మీ వంటి గొప్ప రాజుతో పోటీపడి ఎవరు గెలుస్తారు? మీరడిగినట్లు రాణిని మీకప్పగించి మా రాజ్యమును కాపాడుకునేవాడను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను రాణిగారి ఆచూకీ తెలుసుకుని ఆమెను తెచ్చాను. మీరు ఆమెను పరిగ్రహించి సత్యశీల రాజును విడుదల చేయండి. మీ రాజ్యమునకు బహుదూరంలో ఉండుట వలన మిమ్మల్ని 6 రోజులలో కలుసుకుంటాను అని రాయబడి ఉంది. ఆ లేఖ రాసి 6 రోజులయ్యింది. కావున వసుదేవుడు తమ రాజ్యాన్ని చేరి ఉంటాడని రాజు తలిచాడు. ధనుంజయుడు వెంటనే, నేను కనుగొనెదను అంటూ రాజ్యం పొలిమేరలకు వెళ్ళాడు. అక్కడ అంతవరకు జ్ఞానసిద్ధి వేషంతో ఉన్న వసుదేవుడు కనిపించాడు. ధనుంజయుడు అతనిని కలిసి నమస్కరించాడు. ఆ తరువాత వసుదేవుని సందేశాన్ని తీసుకుని రాజు వద్దకు వచ్చాడు. రాజా, నిజంగానే వసుదేవుడు రాజ్యం పొలిమేరలలో రాణితో సహా ఉన్నాడు. మీరు నేను మాత్రమే ఆయనను కలుసుకోవాలట. మన వెంట సత్యశీలును కూడా తీసుకుని వెళ్ళితే వారు రాణి సుందరీమణిని మీకు అప్పజెప్పుతారట అని ధనుంజయుడు వసుదేవుని సందేశాన్ని రాజుకు చెప్పాడు. తరువాత ధనుంజయుడు సత్యవర్ధనునితో, రాజా, మనం సత్యశీలుడిని మేనాలో తీసుకుని వెళ్దాం. అక్కడ మీరు సుందరీమణి చేతిని పరిగ్రహించుట అతడు చూడాలి. రాణికి ఆడంబరంగా రావటం అంటే ఇష్టం లేదట. అందుకని మనం సాధారణ మనుషులుగా రహస్యంగా వెళ్దాం అన్నాడు. సత్యవర్ధనుడికి కూడా ధనుంజయుని అభిప్రాయం నచ్చింది. సత్యవర్ధనుడు, ధనుంజయుడు ఇరువురు ఆ సాయంకాలం రాజ్యం పొలిమేర వద్దకు బయలుదేరారు. వారి వెంట ఒక మేనాలో సత్యశీలుడిని ఉంచి 4 బోయీలు మోసుకుంటూ వెళ్లారు. 4 రాజభటులు కూడా వారి వెంట వెళ్లారు. వారంతా కొంత దూరం పయనించి వసుదేవుడిని కలుసుకున్నారు. చాలా చీకటిగా ఉన్నది. వసుదేవుడు తన వద్ద ఉన్న ఒక లాంతరు వెలుగులో సత్యవర్ధనుని, అతని వెంట ఉన్న వారిని చూశాడు. సత్యవర్ధనునికి దూరంగా ఉన్న మేనాను చూపి, దానిలో సుందరీమణి ఉన్నది. మీరు కూడా వెళ్ళి దానిలో కూర్చొని మీ పట్నానికి వెళ్ళండి. నేను సత్యశీల రాజును తీసుకుని వెళ్తాను అన్నాడు. తాను వలచిన సుందరీమణిని ఎప్పుడు కలుస్తానా అని తహతహలాడుతున్న సత్యవర్ధనుడు మేనా వైపు చూశాడు. లోపల తల వంచుకున్న ఒక యువతి కూర్చుని ఉన్నట్లు కనిపించింది. ఆతృతగా అతడు మేనాలోకి వెళ్ళి ఆ యువతి ముందు కూర్చున్నాడు. ఆ యువతి తన వద్ద ఉన్న సంకెళ్లతో అతని కాళ్ళు చేతులు బంధించింది. చీకటిలో చెట్ల చాటున దాక్కున్న కొందరు వ్యక్తులు రాజు వెంట వచ్చిన బోయీలను, సైనికులను నిశ్శబ్దంగా చంపేశారు. మేనాలో యువతి వేషంలో ఉన్న వీరశేఖరుడు తన మారువేషాన్ని తీసివేశాడు. తరువాత సత్యవర్ధనుని మేనాలో బోయీలు విజయపురానికి తీసుకుని వెళ్లారు. ఆ రాజుకు చీకటిలో తన రాజధానికి తీసుకుని వెళ్తున్నట్లు అనిపించింది. వీరశేఖరుడు మరికొందరు
ముందుగా విజయపురం వెళ్ళి శివవర్మను చంపారు. సత్యశీలుడు మరలా విజయపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. సత్యవర్ధనుని కారాగారంలో బంధించారు. మరునాడు ఉదయం కమలాకరము రాజ్యంలో అలజడి రేగింది. సత్యవర్ధన రాజు కనిపించటం లేదని సైన్యాధిపతులందరూ ఆందోళన చెందారు. తరువాత వారికి సత్యవర్ధనుని విజయపుర రాజు సత్యశీలుడు బందీగా చేశాడని తెలిసింది. మంత్రి విశ్వనాథునికి జరిగిన విషయమంతా అర్థమయ్యింది. వసుదేవుని తెలివితేటలను మెచ్చుకున్నాడు. పెద్ద సైన్యాన్ని తీసుకుని వెళ్లి విజయపురంపై దాడి చేసిన వసుదేవుని మాయతో అందరూ చిత్తు కావలసిందేనని గ్రహించాడు. అందుకని తమ రాజును విడిపించుకోవటానికి రాజమార్గం ఒక్కటే దారి అని తెలుసుకున్నాడు. విశ్వనాథుడు మరికొందరు విజయపురం వెళ్లి సత్యశీలుడు వసుదేవులను కలిశారు. వారితో సత్యవర్ధనుడు చేసిన పనులు తప్పని, దానికి తగిన ఫలితం అనుభవించాడని అన్నాడు. అతనిపై దయచూపి విడిచిపెడితే ఇక ఇలాంటి అకృత్యాలు జరగకుండా తాను చూసుకుంటానని విజ్ఞప్తి చేశాడు. విశ్వనాథునిపై గల గౌరవంతో వసుదేవుడు సత్యవర్ధనుని క్షమించమని రాజుని కోరాడు. మంత్రి కోరిక మేర సత్యశీలుడు సత్యవర్ధనుని విడుదల చేశాడు. సత్యవర్ధనుడు కూడా తాను చేసిన పనికి, పొందిన అవమానానికి బాధపడి పశ్చాత్తాపంతో తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తరువాత సత్యశీలుడు తన భార్య సుందరీమణిని రాజ్యమునకు రప్పించాడు. సుందరీమణి కోరిక మేరకు పరస్త్రీలను కోరే దురాత్ములకు సత్యవర్ధనుని గతే పడుతుంది అని చెబుతూ ఈ లోహ విగ్రహాన్ని పట్టణం మధ్యలో ఏర్పాటు చేశాడు. కాలక్రమేణా రాజ్యాలు పోయి ఆ పురం ఈ గ్రామంగా మారింది. యోగానందుడు చెప్పిన విగ్రహం కథ విని గుణాకరుడు ఆశ్చర్యపోయాడు. ధన్యవాదాలు.